ధ్యానించు, చూడండి, చదవండి, వినండి, ఎన్నైనా కావచ్చు. అది 30 సెకండ్లో, నిమిషము స్టేటస్లో లేదా మొబైల్లో వచ్చిన అదే అలవాటుగా పెట్టుకోకండి. మోకరించండి, దేవుని వాక్యాన్ని చేతబెట్టుకోండి, క్రమం తప్పకుండా అధ్యాయాన్ని ప్రార్థనాపూర్వకంగా దేవాలతో మాట్లాడు అని చదవండి. అప్పుడు ఏమి పొందుతాము? అట్టి అనుదిన ధ్యానపు చక్కని అలవాటు మనం కలిగి ఉంటే, తర్వాత వచ్చినాం 98వ వచనం నుంచి, ఇఫ్ యూ హ్యావ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఆఫ్ రీడింగ్ అండ్ మెడిటేటింగ్ గాడ్స్ వర్డ్ అపాన్ అవర్ నీస్ విల్ హ్యావ్ సో దట్ ఇట్ విల్ రిజల్ట్ ద రివార్డ్ ఆఫ్ ఈజ్ ఇట్ అబ్టైనింగ్ విజ్డమ్ ఫ్రమ్ గాడ్. 98వ వచనం, మించిన శత్రువులకు మించిన జ్ఞానం నాకు కలుగుంది. 99వ వచనం, బోధకుల కంటే జ్ఞానం. 100వ వచనం, వృద్ధుల కంటే, వారు ప్రాక్టికల్గా అనుభవించి చూసిన దానికంటే ఎక్కువైన జ్ఞానం మనకు ఈరోజే దేవుడు ఇస్తాడు. వృద్ధులకే జ్ఞానం ఉంటుంది అనుకోవడానికి లేదు. వృద్ధుల కంటే అధికమైన జ్ఞానం బాలులకు కూడా దేవుడు ఇవ్వగలడు.